ఒక చిన్న ఊరిలో ఒక బ్రాహ్మణుడు అతని కుమారుడు నివసించేవాళ్ళు. అతని కుమారుడు ఆటకాయితనంగా ఉండేవాడు. ఆ బ్రాహ్మణుడు అతని కుమారుడు తీర్థయాత్రలకు వెళ్దామని అడవి మార్గంలో వెళ్తూ ఉండగా అతని కుమారుడు నాన్న పులి పులి అంటూ చెప్తాడు. వాళ్ళ నాన్నగారు కంగారుగా చూస్తాడు, కానీ అక్కడ ఏమీ ఉండదు. మళ్ళీ కాసేపటికి అలాగే నాన్న పులి పులి అంటాడు. ఈసారి నిజమేనేమోనని వాళ్ళ నాన్నగారు మళ్ళీ చూస్తారు కంగారుగా, కానీ ఏమీ ఉండదు. వాళ్ళ నాన్నగారు కోపంగా హెచ్చరిస్తారు అబద్ధాలు చెప్పకూడదు అని. కొన్ని గంటల తర్వాత నిజంగానే పులిని చూస్తాడు కుమారుడు. వాళ్ళ నాన్నగారికి చెప్తాడు పులి నిజంగానే వచ్చింది ఈసారి అని. కానీ వాళ్ళ నాన్నగారు నమ్మరు, నడుచుకుంటూ వెళ్ళిపోతారు కోపంగా. అదృష్టవశాత్తు ఎవరికీ ఏమీ కాలేదు. దీనితో కుమారుడికి అర్థమయ్యిద్ది తాను ఎంత తప్పు చేశానో అని. కుమారుడు బాధపడటం చూసి ఆ బ్రాహ్మణుడు ఇలా చెప్తాడు చేయి తడుతూ, మనం ఎప్పుడూ అబద్ధాలు చెప్తూ ఉంటే అది నిజంగా జరిగినప్పుడు మనల్ని ఎవరూ నమ్మరు. అది కన్న తండ్రి అయిన